కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం శ్రీ రాయవరం గ్రామాల మధ్య గల ఏలేరు రిజర్వాయర్ నుండి విశాఖకు నీరందించే కాలువలోకి శుక్రవారం సాయంత్రం గిరుతూరి లోవరాజు విజయ్ క్వారీలో తమ పని ముగించుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోవడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన సమాచారం మేరకు లోవరాజు విజయ్ కాలువలో పడిపోయారని, విజయ్ అపస్మారక స్థితిలో బయటకు రాగా అక్కడే ఉన్న కొంతమంది 108కు ఫోన్ చేసి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. లోవరాజు కాలువలో గల్లంతు కావడంతో శుక్రవారం సుమారు 5 గంటల నుండి శనివారం ఉదయం 10 గంటల మధ్యలో మత్స్యకార, రెవెన్యూ, ఏలేశ్వరం పోలీసుల చొరవతో స్థానిక యువకులు, మత్స్య గజ ఈతగాళ్లు వెతుకులాటతో ఎట్టకేలకు లోవరాజు మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక యువకులు మాట్లాడుతూ వైఆర్సీ ప్రాజెక్టు నుండి విశాఖ స్టీల్ ప్లాంట్కు నీరందించే కాలువ నిర్మాణం చేపట్టినప్పటి నుండి వందల ప్రమాదాలు జరిగిన బ్రిడ్జ్ రక్షణ వలయం చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా నాయకులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. అన్నీ ఉన్నా నిన్న సాయంకాలం మా వాడు కోరిపేటలో కురవాడు గిడుతూరు లోవరాజు కోరి పనికి వెళ్ళాడండి. గురిపాలెం కోరిలను సాయంత్రం పని ముగించుకొని వస్తుండగా 4 గంటల సమయంలో ఇక్కడ టర్నింగ్లో బండి ఏదో అడ్డు వచ్చిందంటే దాన్ని అదుపు తప్పించిపోయి మనోడు ఇక్కడ అడ్డుకున్నదాన్ని కొట్టి డివైడర్ని కాళ్ళలో పడిపోయాడండి. ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఒకడికేమో దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. రెండోడు గల్లంతయ్యాడు. రాత్రి అంతా నిన్న నుంచి వెతుకుతూ ఉన్నాము. ఈరోజు ఉదయం దొరికాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేవండి. ప్రమాదం అది స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. తర్వాత ఈ ప్రమాదాన్ని అరికట్టేటువంటి ఎన్నో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అక్కడ అనేకమైన ప్రమాదాలు జరిగి మృత్యువాత పడతారు తప్పించి ప్రభుత్వం అధికారులు కానీ ఎటువంటి స్పందన తీసుకుంటలేదండి. దయచేసి ఇప్పుడన్నా తక్షణం స్పందించి ఈ మరణంతో లాస్ట్ మరణంగా భావించి ఇక్కడ డివైడర్ని కట్టాలని ప్రమాదం జరగకుండా మేమందరం కోరుతున్నామండి. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి మరి ఇటువంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా మేము కోరుతున్నాం.